ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు వంశీ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఈ సృష్టిలో ఉన్న సమస్త గురుమండలికి మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ గరుడ పురాణం. ఈ గరుడ పురాణం అంటే మన భారతదేశంలో శిక్షలకు సంబంధించిన న్యాయ గ్రంథం ఎలా ఉంటుందో, లా బుక్స్ అవి ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా. అది మనకు ఎలా శిక్షలు వేస్తారు నేరం వేస్తే, అదే విధంగా స్పిరిచువల్ గా గరుడ పురాణం కూడా అంతే ముఖ్యం అన్నమాట. దానిని బట్టి శిక్షలను అమలు చేస్తూ ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే, నరకం అనుభవిస్తారు అని అంటుంటాం మనం. అసలు నరకం ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? నరకం స్వర్గం ఇక్కడే ఉందా లేక పైన ఉన్నాయా? అన్ని పైనే ఉంటే మళ్ళీ క్రింద ఏమున్నాయి? నరకం అంటే అది ఒక తలం. చనిపోయిన తర్వాత అక్కడికి తీసుకువెళ్ళి శరీరానికి, యాతనా శరీరానికి ఇచ్చి వాడిని కాల్చి పొడిచి నూనెలో వేయించి అగ్నిగుండం గుండా నడిపిస్తారు, సూదుల మీద నడిపిస్తారు, చీము నెత్తురు మురికి కాలువలో నడిపిస్తారు అని వింటుంటాం. మనం ఒక మూవీ కూడా చూసాం, ఏంటది అపరిచితుడు. దాంట్లో అతను అలాగే చేస్తుంటాడు. ఎవరైనా తప్పు చేస్తే పోయి దండించి నూనెలో వేసి అలా అలా చేస్తూ ఉంటాడు. అదే విధంగా మనం విన్నాము అంతే, మనకు ఏమీ తెలియదు అసలు పాపం ఎక్కడ ఉంటుంది, మనం పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఏమీ తెలియదు మనకు. ఈ పాపం చేస్తే ఆ శిక్ష, ఆ పాపం చేస్తే ఈ శిక్ష అని అనుకోవడము, ఎవరో చెప్పింది వినటము అంతే తప్ప అసలు నరకం అంటే ఉందా లేదా అన్నది ఏమీ తెలియదు మనకు. ఎవరైతే జన్మ తీసుకుంటారో, జన్మ తీసుకున్నాక అనుభవించేదే నరకం. నరకం అంటే ఎక్కడో వేరుగా అనుభవించేది కాదు. సుఖంగా ఉంటూ ఆనందంగా ఉంటే అదే స్వర్గం. అదే దుఃఖంలో ఉంటూ బాధగా ఉంటే, శారీరక రుగ్మతలతో బాధపడుతూ ఉంటే దానినే నరకం అంటారు. అంతే. స్వర్గం నరకం వేరేగా ఏదీ లేదు. అందరికీ అన్ని అర్థం కావు కాబట్టి ఈ విధంగా చెప్తే పాపాలు చేయకుండా అందరూ పుణ్యాలు చేసుకుంటూ మంచితనంతో ఉంటారని చెప్పి పెద్దలు ఈ విధంగా చెప్తూ ఉంటారు అన్నమాట. గతంలో ఎవరికైనా మంచి చేస్తే లేక చెడ్డ చేసినా అది తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అన్నది వాస్తవం. యాక్చువల్గా మనం ఏదిస్తే అదే వస్తుంది అని చెప్పి ఈ గరుడ పురాణం అంతా మహావిష్ణువు వాహనమైన గరుడికి ఉపదేశించబడినది. అందుకే దీనిని గరుడ పురాణం అని పేరు వచ్చింది అనమాట. ఆ వాహనం పేరు గరుడు అని చూసాం కదా, ఆయనకు మహావిష్ణువు వివరించాడు. అందుకే ఆ వివరించిన ఈ గ్రంథం పేరు గరుడ పురాణం అని వచ్చింది. ఈ పురాణంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలలో మానవుడు ఏ కర్మ చేస్తే ఏ శిక్ష పడుతుంది, ఆ కర్మ ఎలా తొలగించుకోవాలి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈ సారాంశం మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి ఈ బుక్ లో, గరుడ పురాణంలో. యాక్చువల్ గా మనం అవన్నీ చెప్పుకోలేము కాబట్టి ఇక్కడ ఒక చిన్నది గరుడ పురాణంలో ప్రేతకాండంలో చతుర్థ అధ్యాయం 4వ అధ్యాయంలో ప్రేతయాత్ర వైతరణి నది గురించి తెలుసుకుందాం. ఇక్కడ వైతరిణి గురించి శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఈ విధంగా వివరిస్తున్నారు. వైతరిణి నది ఇది పాపాత్ములకు మాత్రమే కనిపిస్తుందట. అంటే చీము నెత్తురులో ప్రవహించే భయంకరమైన నది. ఇది చాలా దుర్గంధం వస్తూ ఉంటుంది. పాములు, పుర్రెలు, మాంసాహార జీవులు మనిషి దొరికితే వదలకపోవడం, పిత్తం, మలము, ఇతర అపవిత్ర పదార్థాలతో నిండి ఉంటుంది. అది నిజంగా ఇక్కడ చూస్తే ఆ విధంగా గరుడ పురాణంలో రాసి ఉందన్నమాట. వైతరిణి నది గురించి ఈ విధంగా వివరించారు. దానిలో మనం ఇక్కడ చూసుకుంటే మన ప్రయాణమే వైతరిణిలో స్టార్ట్ అవుతుంది. అది ఎలా అంటే చీము నెత్తురు భయంకరమైన నది, చాలా దుర్గంధం. అంటే అది తల్లి గర్భం. గర్భంలో ఉన్నప్పుడు వేడిగా తిన్నా చల్లగా తిన్నా దానికి స్పందిస్తూ బాధపడుతూ ఆ రక్తం మడుగులో ఆ దుర్గంధంలో మనిషి జీవిత ప్రయాణం మొదలవుతుంది. వారు ఈ నదిని దాటలేకపోయినా దూకిన శారీరక మానసిక కష్టాలు
భయంకరంగా ఉంటాయని రాశారు. ఎవరైతే దానిని మనం భరించలేక దూకాము అంటే ఇన్ ద సెన్స్ అదే ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఆ వారికి ఇంకా భయంకరంగా ఉంటుందన్నమాట. ఎక్కడైతే జన్మ తీసుకుంటామో మనము ఎక్కడైతే జన్మ తీసుకుంటామో మన గతంలో ప్రవర్తించిన ప్రవర్తన, జీవించిన జీవిత విధానాన్ని బట్టి మన జన్మను నిర్ణయిస్తారు. ఎటువంటి కర్మ చేశామో దానిని అనుగుణంగా మన డిఎన్ఏలో అమర్చబడి ఇదే వైతరిణి అంటారు. మన జీవితం మొత్తం ఎలా ఉండాలి అన్నది మనం జన్మ తీసుకోక ముందే నిర్ణయించబడుతుంది. మన డిఎన్ఏలోనే ఉంటుంది నరకం, స్వర్గం. ఇక్కడ ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే మన కష్టానికి, మన బాధలకి కారణం ఎదుటి వారు కాదు అన్నది బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే మనము జన్మ తీసుకోక ముందే మనం ఏ క్షణాన నరకం అనుభవించాలి, ఏ క్షణాన ఏం అనుభవించాలి, స్వర్గ సుఖం అనుభవించాలా, బాధ అనుభవించాలా అని చెప్పేసి మనం జన్మ తీసుకోక ముందే నిర్ణయించబడి ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఏ జరిగినా మనం ఎదుటి వాళ్ళని దూషిస్తూ ఉంటాము. అది కాదు, మనం చేసుకున్న కర్మానుసారం బట్టే మనం రాసుకొని మన జీవితాన్ని మన ఇష్ట ప్రకారం మనం ఎంపిక చేసుకొని వచ్చిన జీవితమే ఇది. కానీ మనం ఇక్కడికి వచ్చాక ఎటువంటి బాధ కలిగినా, ఎటువంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఎదుటి వారిని అంటూ ఉంటాం. ఇది ఇక్కడ అర్థం చేసుకుంటే మనం ఎదుటి వారిని ఎప్పుడు ఏమీ అనమన్నమాట. ఎవరి వాస్తవానికి వారే కారణం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి ఖచ్చితంగా. నీ గత జన్మల పాప కర్మలను పట్టే ఇప్పటికీ ఈ జీవితం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏం చేశామో అన్న దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే పిల్లలు పట్టించుకోలేదు, తండ్రి చనిపోతే ఏడవలేదు, వారు ఆ విధంగా చేసినందుకు మాకు శారీరక రుగ్మత వచ్చింది, లేక బాధలు వచ్చాయి అని అనుకుంటూ ఉంటారు. ఎవరికి వారు మేము మంచి వాళ్ళం అనుకుంటూ ఉంటారు. పక్క వాళ్ళ గురించి విమర్శిస్తూ ఉంటారు. అంటే ఎవరో చేశారు, మా పిల్లలు నన్ను పట్టించుకోలేదు, మేము ముసలి వాళ్ళం అయ్యాము, మేము ఇట్లా అయ్యాము, అట్లా అయ్యాము, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు అని చెప్పేసి చాలా తల్లులు వాపోతుంటారు అనమాట ప్రతి ఒక్కరు. అయితే ఆ తల్లిని క్షమించాలా, మంచిగా చూసుకోవాలా, ప్రేమగా చూసుకోవాలా అన్నది అది మన కర్మను బట్టే మనం ఆ పిల్లల్ని ఎంచుకొని వచ్చింటాము. మనం ఏ విధంగా బాధపడాలి అని మనం ఆల్రెడీ జన్మ తీసుకోక ముందే మనం మన దాంట్లో డిజైన్ చేసుకొని వచ్చి ఉంటాం. అదే విధంగా మనం ఇక్కడ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పేసి ఇక్కడ వచ్చి పరాయి వాళ్ళ ఎదుటి వాళ్ళ మీద మనం నింద వేస్తూ ఉంటాం. అది తప్పు అన్నమాట. ఎవరి పాఠాలు వాళ్ళు నేర్చుకోవాలి, ఎవరిది వాళ్ళే నేర్చుకోవాలి. ఎవరు ఏది నేర్చుకోవాలి, ఏ గుణం నేర్చుకోవాలి, ఏ పాఠాలు నేర్చుకోవాలి ఆ విధంగానే వాళ్ళు జన్మ తీసుకొని వచ్చింటారే తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టడానికో, ఎవరికో ఏదో చేయటానికి కాదు ఇక్కడ జన్మ తీసుకుంది అన్న జ్ఞానం ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎవరి జీవితం వారిదే అన్నది తెలుసుకోవాలి. పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్లు, రక్త సంబంధికులు, బంధువులు అందరూ కేవలం మనం సహాయకులుగా తెచ్చుకున్న వారే తప్ప మనకి ఏదో చెయ్యాలి, సేవ చెయ్యాలి ఆ విధంగా కాదు. మన దగ్గరి వాళ్ళతోని మనం గుణాలు నేర్చుకోవాలి. మన కర్మలను మనము తొలగించుకోవడానికి వారిని తెచ్చుకున్నాము. ఎప్పుడైతే మనం బాధపడుతున్నామో, ఎవరి వలన అయితే బాధపడుతున్నామో వారికి మనము గతంలో బాధ పెట్టాము కాబట్టి ఆ కర్మను అనుభవించడానికి అలాంటి పాత్రని వాళ్ళని మనం తీసుకొచ్చుకున్నాము అనేది మనం గుర్తించుకోవాలి. వాళ్ళది ఏమీ తప్పు ఉండదు అక్కడ. ఇక్కడ నేరాలు, శిక్షలు అనే అంశం గురించి చెప్పుకుందాం. ఇక్కడ గరుడ పురాణంలో ఏం రాశారంటే ఎటువంటి నేరం చేస్తే ఎటువంటి శిక్ష పడుతుంది అన్న దాని గురించి ఇక్కడ మనం క్లుప్తంగా తెలుసుకుందాం. శిశు హత్య, గోహత్య, స్త్రీ హత్య, గర్భస్రావం చేసేవారు, తీసుకున్న అప్పు తీర్చని వారు, ఒకరు దాచుకున్న ద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాసఘాతకులు, తినే పదార్థాలలో ఏదైనా కలిపి నమ్మించి పెట్టడం, విష అన్నం పెట్టి ఇతరులను హత్య చేసేవారు, శిశు హత్య చేయకూడదు, పరుల సొమ్మును అపహరించవద్దు, డబ్బు కోసం వీరి మీద నిందలు వేస్తూ నానా చండాలపు పనులు చేస్తూ ఉంటారు, అవన్నీ చెయ్యకూడదు, ఇతరులను నిందించొద్దు, ఎవరి జీవిత పాఠాలు వారివే. ఇక్కడ ఎవరు కరెక్ట్ కాదు, ఎవరు తప్పు కాదు, ఎవరి కర్మ వారిది. ఎందుకంటే ఇప్పుడు మనకు తప్పు అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరు చేసేది వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి, వాళ్ళ ఆలోచనని బట్టి వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి మనం ఎదుటి వారిని ఎప్పుడు దూషించొద్దు, ఎదుటి వారిని ఎప్పుడు మనం జడ్జి చెయ్యొద్దు, వీరు తప్పు వారు తప్పు అని చెప్పి మనం ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడొద్దు అనమాట. అది కూడా ఒక నేరమే. గురువులను, పెద్దలను అవమానించకూడదు, ఎవరిని జడ్జి చెయ్యొద్దు, వారు అలాంటి వారు అని, ఇలాంటి వారు అని ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు, పరనింద చేయకూడదు, అధర్మ మార్గం నడవకూడదు, భార్యను అకారణంగా హింసించి విడవరాదు, మాట ఇచ్చి తప్పరాదు,
ఇచ్చినది వెనుకకు తీసుకోకూడదు, దానం చేసేవారిని ఇవ్వొద్దని ఆపకూడదు. యజ్ఞ విధ్వంసకులు, పరుల భూమి సరిహద్దులు చెరిపి భూమి ఆక్రమించేవారు, పక్కవారికి ఎక్కడ ఆస్తి పోతుందో అని మాయమాటలు చెప్పి డబ్బు అపహరించేవారు, అనవసరంగా పశుహత్య పశుహింస చేసేవాడు, అబద్ధం సాక్ష్యం చెప్పేవారు, నిజం తెలిసినా పలకకుండా ఉండేవారు, న్యాయం చెప్పేటప్పుడు మన పర భేదం చూసేవారు, సానుభూతి కోసం కాలక్షేపం కోసం ఇంకొకరిని చెడ్డ చేసి మాట్లాడటం, ఎవరినైనా బాధతో ఇంకొకరు పెట్టిన బాధను ఇబ్బందిని గురించి చెప్పేటప్పుడు ఇంకొంచెం ఎగదోస్తూ మాట్లాడేవారు, పచ్చని చెట్లను నరికేవారు, ఫల వృక్షాలను పూల తోటని ధ్వంసం చేసేవారు, ఫల వృక్షాలను పూలతోటి ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలు చేసే వారికి ఆటంకాలు కల్పించేవారు, వైతరినిలో దుఃఖాన్ని అనుభవించవలసిందే, వైతరిని అది దాటి వెళ్ళవలసిందే అని ఉంది అన్నమాట. వైతరిని అంటే మనం చెప్పుకున్నాం కదా, చాలా ఘోరంగా భయంకరంగా ఉంటుంది అది. వైతరిని దాటడం అంటే మన జీవిత చక్రం దాటడమే, గా చెప్పుకోవటం అన్నమాట. కావాలంటే మన అకౌంట్స్ అన్ని మనం క్లియర్ చేసుకోవాలి. అది ఎలా అంటే, నీవు ఏది చేస్తే అది తిరిగి అనుభవించాల్సిందే. అది నువ్వు మంచి చేసినా సరే, చెడ్డ చేసినా సరే. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, అది గతంలో నువ్వు ఎవరికో ఇచ్చావు కాబట్టే నువ్వు బాధపడుతున్నావు. నువ్వు అదే సుఖంగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు అంటే అది ఎవరికో నువ్వు మంచి చేసావు కాబట్టి ఆ సుఖాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప బాధపడ్డప్పుడు వేరే వాళ్ళ వలన బాధపడ్డాము, సుఖం వచ్చినప్పుడు నేను కష్టపడ్డందుకు ఇది నాకు సుఖం వచ్చింది, నేను 4 కొబ్బరికాయలు మొక్కుకున్నాను, కొట్టాను కాబట్టి నాకు ఇది వచ్చింది, నేను చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అది తప్పు. ఏది ఇచ్చామో అది మనకు కంపల్సరీ తిరిగి వస్తుంది. అది ఎలా అంటే, నువ్వు ఏది చేస్తే అది తిరిగి అనుభవించాల్సింది, అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. సృష్టి ప్రతిదీ రికార్డ్ చేస్తుంది. ఎలా అంటే, మన చైతన్యం ద్వారా, పంచభూతాల ద్వారా రికార్డ్ అవుతుంది. మనం అనుకుంటున్నాం సూర్య చంద్రులు ఉన్నారు, పంచభూతాలు ఉన్నారు అని చెప్పేసి. మన చైతన్యం, మనం ఏదైతే పని చేస్తున్నామో, మాట్లాడుతున్నామో, ఆలోచిస్తున్నామో అది ఏంటి, అది అదే చైతన్యం. అదే మొత్తం రికార్డ్ చేస్తుంది అన్నమాట. నమోదైన పాపకర్మలు పూర్తి చేసే వరకు జన్మచక్రంలో తిరగవలసిందే. మనము మన లోపల ఎన్నైతే మనం కర్మలు చేశామో, ఎన్నైతే మనం తెచ్చుకున్నామో, ఏవేవి మనం డిఎన్ఏలో తెచ్చుకున్నామో అవన్నీ మనం అనుభవించాల్సిందే. అనుభవించింది కంప్లీట్ చేయింది మాత్రం మన జన్మచక్రం నుంచి దిగేదే లేదు. మళ్ళీ మనం తెచ్చుకున్న కర్మలు ఇక్కడ మనం కంప్లీట్ చేయకుండా ఇంకా పాపాలు చేసుకుంటూ ఉంటే ఇంకా తిరుగుతూనే ఉంటాం. అదే విధంగా మళ్ళీ జన్మలు తీసుకుంటే ఉంటాం, ఎన్నో వేల జన్మలు. కాబట్టి ఎప్పటికప్పుడు మనము పుణ్యకార్యాలు చేసుకుంటూ దయా జాలి కరుణతో ఉంటూ ప్రేమతో ఉంటూ, ఎవరు ఎలా ఉన్న వాళ్ళని క్షమించి ప్రేమతో మనము జీవించగలిగితే మన కర్మలు కొంచెమైనా మనం తగ్గించుకోగలుగుతాము. యమధర్మరాజు ఆజ్ఞను అనుసరించి యమభటులు పాపాత్ములను వైతరిణిలో తోసివేస్తారు. అది ఆత్మ యమలోకానికి చేరుకోవటానికి 86,000 యోజనాల దూరం అట. అది ఆ మురికి వైతరిని, అదే మురికి కాలువలు అదంతా ఉంది కదా, దుర్గంధం, అది ప్రయాణించాలంటే 86,000 యోజనాల దూరం ఉంటుందంట. ఆ ప్రయాణం చేయాలి. అన్ని యోజనాల దూరము మనం ఆ మురికి కాలువలో, ఆ దుర్గంధంలో, ఆ పుర్రెలు, ఆ పాములు ఉన్న వాటిట్లో మనము నడుచుకుంటూ ఆ వైతరిలో ద్వారా మనము పోవాలి యమలోకానికి. పాపాత్ములకు మాత్రమే ఆ వైతరిని కనిపిస్తుంది, అందరికీ కనిపించదట. ఈ బాధలు అనుభవించలేక ఆత్మహత్య చేసుకున్న వారు భృగు చెట్టుకు వేలాడదీస్తారని పురాణంలో రాసి ఉంది. అలా అని ఆ బుక్ లో రాసి ఉందన్నమాట, గరుడ పురాణంలో. భృగు చెట్టుకి వేలాడదీస్తారు అని అంటే ఏంటంటే, అలా ఎందుకు రాశారంటే, మనం భయపడి మనం ఆత్మహత్య చేసుకోకుండా, చెడ్డ కర్మలు చేయకుండా మంచి కర్మలు మాత్రమే చేస్తూ ఉంటాము అని చెప్పేసి అలా బెదిరించడానికి రాశారు. యాక్చువల్ గా పాపం అక్కడ ఎక్కడో మనం అనుభవించము, ఈ భూమి మీద అనుభవించేదే మనం చేసిన పాపం అన్నమాట. ఏదైతే మనం రోగాలతో బాధపడుతుంటామో, ఏదైతే మన శత్రువులని మనల్ని బాధ పెడుతున్నారని ఎవరి గురించి అయితే మనం బాధపడుతుంటామో, వారికి గతంలో మనం అటువంటి బాధనిచ్చాము అనేది మనం బాగా గుర్తు పెట్టుకోవాలి అన్నమాట. అవన్నీ ఏమైతాయి అంటే, అలా ఆత్మహత్య చేసుకున్నామని అలా వేలాడదీసామని ఎర్త్ బాండ్ సోల్స్ గా మిగిలిపోతాయి. ఎర్త్ బాండ్ సోల్స్ అంటే ఏమంటారు, అటు నా ఉట్టికి నా స్వర్గానికి అని చెప్పేసి ఆత్మలు ఇక్కడే వేలాడుతూ ఉంటాయి అన్నమాట. వాటికి ఇంకా ముక్తి ఉండదు అనమాట ఆత్మకి. ఈ భూమి మీదకి వచ్చి నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోకుండా, జ్ఞానం తెలుసుకోకుండా, ఆ బాధలను
భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఎన్ని లక్షల సంవత్సరాలు ఎర్త్ బాండ్ సోల్స్ గా మిగిలిపోతే అది కూడా నరకమే కదా. మనము అటు స్వర్గానికో నరకానికో అటు పోకుండా ఇటు మనిషి జన్మగా లేకుండా అటు మధ్యలో కొన్ని వేల సంవత్సరాలు మనం ఊగిసలాడుతూ ఉంటే అది కూడా ఒక నరకమే కదా. కాబట్టి మనము ఎరుకతో ఉండాలన్నమాట. అలాంటి పని ఎప్పుడు చెయ్యకూడదు. ఎంత సమయం అన్నది వారి డిజైన్ ని బట్టి ఉంటుంది. అందుకే అందరూ ఎరుకతో ఉండాలి. మనం ఎన్ని సంవత్సరాలు ఆ విధంగా నరకంలో ఇక్కడ ఎర్త్ బాండ్ సోల్స్ గా ఉంటామో మనకు తెలియదు. కాబట్టి మనం ఎరుకతో ఆ కష్టం వచ్చింది, అది మనం ఒకరికి ఇచ్చాము కాబట్టే ఇది వచ్చింది అని అంగీకరించి దాన్ని మనం అంగీకరించాము. ఎప్పుడైతే అంగీకరిస్తే సగం కష్టం తీరిపోతుంది. తర్వాత మెల్లిగా దాన్ని ఆ క్షమాపణతో చెప్పుకొని ఆ కష్టం నుంచి బయటపడాలి తప్ప దానికి భయపడి ఆత్మహత్య చేసుకోవటము, లేకపోతే ఎదుటి వాళ్ళని దూషించుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఉండటము చాలా, అది ఎదుటి వాళ్ళని మళ్ళీ మనం ఇబ్బంది పెడుతున్నామంటే అది మనకు మళ్ళీ డబల్ కర్మ అవుతుంటుంది, చక్రవడ్డీ కర్మ అవుతుంటుంది. ఆల్రెడీ గతంలో చేసినందుకే అలా బాధ పెట్టే వాళ్ళని ఇప్పుడు తెచ్చుకున్నాము. మళ్ళీ వాళ్ళని బాధ పెట్టామనుకోండి, మనం మళ్ళీ నెక్స్ట్ జన్మలో డబల్ అనుభవించాల్సి వస్తుంది. ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ. యాక్చువల్లీ కర్మ ఎలా వస్తుందో మనం చూద్దాం. ఇక్కడ మనం ఎలా మనం ఏం ఏం కర్మ చేస్తే మనం ఇక్కడ ఏ విధంగా మనం అనుభవిస్తాము అన్నది ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక ఆవిడ గర్భవతి, ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ ఆమెకు ప్రెగ్నెంట్ అవుతుంది కానీ అబార్షన్స్ అయిపోతున్నాయి వాటికంతట అవి. ఒక 6, 7 అలా అయిపోతూనే ఉన్నాయి. ఆమె చాలా బాధపడుతుంది. తనకి పిల్లలు లేక, పిల్లలు పుట్టనందుకు నాకు పిల్లలు కావాలి, ప్రతి ఒక్కరు పోతున్నారు అని చెప్పేసి చాలా నరకం అనుభవిస్తా ఉంది అనమాట. అనుభవిస్తా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆమె ధ్యానంలో కూర్చొని క్వశ్చన్ వేసుకుంది. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది మాస్టర్స్, ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి ఆమె వేసుకుంది. వేసుకుంటే ఆమెకి ఎటువంటి డ్రీమ్ వచ్చిందంటే, ఆమె గతంలో ఒక ఆ హీరోయిన్ అన్నమాట. ఆమె కెరియర్ కోసం ఆమె ఏం చేస్తుందంటే, ఆమె ఎదుగుదలకు అడ్డుగా ఉంటున్నారని చెప్పేసి పిల్లలందరినీ అబార్షన్స్ చేసుకుంటూ ఉన్నది ఆమె. అప్పుడు తన అందం పోతుందని, తన కెరియర్ కి అడ్డం వస్తారని చెప్పేసి చేసుకుంది అయిపోయింది. అప్పుడు ఆనందంగానే ఉంది. అప్పుడు ఆమెకు తప్పు కాదది. ఎందుకంటే ఆమె అప్పుడు కెరియర్ లో ఎదగాలనుకుంది, అందంగా ఉండాలనుకుంది, అందంగా కనిపించాలనుకుంది. కాబట్టి అప్పుడు తప్పు కాదు. అయితే అప్పుడు ఏంటి, ఆమెకి పిల్లల ప్రాణం గురించి తెలియదు, విలువ తెలియదు, పిల్లల ప్రాణం విలువ. ఆ విలువ నేర్చుకోవడానికి జన్మ తీసుకుంది. ఇప్పుడు జన్మ తీసుకున్న తర్వాత ఏమైంది, ఆమెకు పిల్లలు పుట్టట్లేదు. పిల్లలు పుట్టిన వాళ్ళు అందరూ చనిపోతూ ఉన్నారు, అబార్షన్స్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆమె ఆ విలువ తెలుసుకుంది. తెలుసుకుని ఆమె బాధపడడం మొదలు పెట్టింది. అంటే విలువ తెలిసినట్లే, అక్కడ విలువ తెలియలేదు, జన్మ తీసుకుంది, ఇక్కడ పోతున్నారు, విలువ తెలుసుకుంది. అప్పుడు చనిపోయిన పిల్లలందరికీ బాధ ఇప్పుడు పడ్డది, అప్పుడు పడలేదు ఆమె. ఇప్పుడు పడింది, పశ్చాత్తాప పడింది. అయ్యో నేను చాలా తప్పు చేశాను కదా, ఇంతమంది ప్రాణాలు తీశాను కదా అని చెప్పి పశ్చాత్తాపడి ఆమె ఏం చేసిందంటే, నెక్స్ట్ అనాథ పిల్లలను చేరదీసి వాళ్ళందరికీ సేవ చేసింది, మనస్ఫూర్తిగా సేవ చేసింది. చేసిన తర్వాత ఆమె ఒక 2 years ఆ విధంగానే ఆమె సేవ చేసి అందరిని దగ్గర తీసుకుని అందరికి ఇది చేసేటప్పటికి ఆమెకి మళ్ళీ గర్భం వచ్చింది. ఆమెకి మళ్ళీ మంచి చక్కని మగబిడ్డ పుట్టాడు. ఆమె చాలా చక్కగా జీవితం సాగించింది. అదే విధంగా ఆమె ఎప్పటికప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అదే విధంగా క్వశ్చన్స్ వేసుకొని ఆమె జీవితంలో అన్ని సుఖాలని చూసుకుంటూ ఆమె తెచ్చుకున్న కర్మలని, సంచిత కర్మలని సాల్వ్ చేసుకుంటూ జీవించసాగింది. ఈ విధంగా మనం సేవ చేసి మన కర్మను డిజాల్వ్ చేసుకోవాలి అన్నమాట. ఇంకొక అతను ఏంటంటే, ఏ పని చేసినా అతనికి కలిసి రావడం చాలా కోటీశ్వరుడు, తల్లిదండ్రుల ఆస్తి చాలా వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ఏ బిజినెస్ చేసినా కూడా ఆయనకు లాస్ కావడం మొదలయ్యింది. లాస్ అయితూ ఉన్న ఆ అమౌంట్ మొత్తము ఆ మొత్తం అందరూ మోసం చేయటము, ఉన్న అమౌంట్ ఏ బిజినెస్ పెట్టినా కలిసి రాకపోవటం, ఆ విధంగా మొత్తం ఆస్తి మొత్తం కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత అతను ఏం చేశాడు, ఆయన చూసుకున్నాడు, నేను ఏం చేశాను, ఎందుకు నాకు ఇలా కలిసి రావట్లేదు, ఉన్న కోట్ల ఆస్తి మొత్తం నీళ్ళలా కరిగిపోయింది, కనీసం తినడానికి కూడా తిండి లేదు. భార్య పిల్లలు అందరూ అవస్థ పడతా ఉన్నారు, తల్లిదండ్రులు అవస్థ పడుతున్నారు తిండి లేక. ఆ సమయాన ఆయన ఏం చేశాడంటే, ఆయన క్వశ్చన్ వేసుకున్నాడు, నేను ఎందుకు ఏం కర్మ చేసుకున్నా నేను ఈ విధంగా బాధపడుతున్నా, ఉన్న ఆస్తి కూర్చొని తిన్నా కూడా నాకు తరగదు, జీవితాంతం కూర్చొని తిన్నా, అలాంటిది అందరూ వచ్చిన వాళ్ళందరూ మోసం చేసి అన్ని బిజినెస్లన్నీ మోసం అయిపోయి నేను ఇంత కనీసం తిండి కూడా, అన్నం కూడా దొరకట్లేదు నాకు ఏంటి అని చెప్పేసి ఆయన కూర్చొని క్వశ్చన్ వేసుకొని చూసుకోగా, ఆయన గతంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అందరి దగ్గర క్రోర్స్ ఆఫ్ మనీ కలెక్ట్ చేసుకున్నాడు. ఇది చేస్తాను, అది చేస్తాను, బిల్డింగ్ కట్టిస్తాను, అది ఇది అని చెప్పేసి అన్ని డబ్బులు తీసుకొని ఐపీ పెట్టి ఊడాయించేసాడు.
అప్పుడు ఎన్నో కుటుంబాలు ఆయన డబ్బులు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళు డబల్ ఇస్తారు, అది ఇది అని చెప్పి మాయ మాటలకి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టి అతను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిండి లేక తిప్పలేక అందరు చాలా అల్లకల్లోలం అయిపోయినాయి అందరు జీవితాలు. అదే విధంగా అది అల్లకల్లోలమైన విషయం ఆయనకు తెలియదు, ఆయన డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు. కానీ వీరి బాధ ఉంటుంది కదా, ఉసురు అని అంటారు, అది ఈయనని ఈ జన్మలో ఇబ్బంది పెట్టసాగిందనమాట. అదే అతను ఎప్పుడైతే డ్రీమ్ లో చూసుకున్నాడో, ఎప్పుడైతే ఆయన కర్మని ఆయన చూసుకున్నాడో, అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే, నేను ఈ విధంగా ఇంతమందిని ఇబ్బంది పెట్టానా అని ఫస్ట్ పశ్చాత్తాపపడ్డాడు. వాళ్ళకి క్షమాపణలు చెప్పుకున్నాడు మనస్ఫూర్తిగా. క్షమాపణలు చెప్పుకొని అక్కడ ఉన్నంతలో ఆయనకు ఎంత చేతనైతే అంత సహాయం చేయటము, సరే ఎంత వీలైతే అంత సేవ చేయటము మొదలు పెట్టాడు. మొదలుపెట్టి ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపం పడడం మొదలు పెట్టాడు, ఆయన తప్పు ఆయన తెలుసుకొని ఆయన ఎప్పుడైతే అంగీకరించాడు, అవును నేను చేసినందుకే ఇది, నా వాస్తవానికి నేనే కారణం, నేను గతంలో ఎవరికో ఇచ్చాను కాబట్టి నేను ఇప్పుడు అనుభవిస్తున్నానని ఎప్పుడైతే ఆయన అంగీకరించడం మొదలు పెట్టాడో, ఆ రోజు నుంచి ఆయనకు కొద్దిగా బిజినెస్ మొదలయ్యి ఆయన తేరుకొని మళ్ళీ ఆ భార్యకి పిల్లలకి భోజనం పెట్టుకోసాగాడు. ఆయన ఆ విధంగా మళ్ళా తన కర్మలను చూసుకొని డిజాల్వ్ చేసుకుని ఆయన జీవితం అంతా సుఖంగా ఉండగలిగాడు అనమాట. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏంటంటే ఒక అమ్మాయికి మెడ నొప్పి బాగా వచ్చింది. ఆ మెడ నొప్పి ఎంతమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినా, ఫిజియోథెరపీ చేసినా, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా కూడా అమ్మాయికి తగ్గలేదు. బెల్ట్ పెట్టుకున్నా ఇంకా ఆమె నరకం చూస్తా ఉంది. ప్రతి సెకండ్ ఏం చేయలేకపోతుంది, తినలేకపోతుంది, పడుకోలేకపోతుంది. ఆ విధంగా ఉంటే ఎన్ని మంది డాక్టర్స్ కూడా చెప్పి, నేను ఇంక మించి ఏమి లేవమ్మా, ఇంకా మందులు మేము చేయాల్సినవన్నీ చేశాము అని చెప్పేసి చెప్పారు. మేము లాస్ట్ ఆపరేషన్ కూడా చేయించుకుంది. ఎన్ని చేసినా ఫలితం లేదు. ఆమె నొప్పి మాత్రం తగ్గలేదు. తగ్గకపోయేసరికి ఆమెకి ఎవరో ఇలాగే మెడిటేషన్ గురించి చెప్పారు. ఆమెకు ఇలా క్వశ్చన్ వేసుకోవాలి మాస్టర్స్ దగ్గర అని చెప్పి చెప్పారు. క్వశ్చన్ వేసుకుంది, మాస్టర్స్ అడిగింది. మాస్టర్స్ వచ్చి ఆమెకి చూయించారు, డ్రీమ్ చూయించారు. ఆమె గతంలో కసాయి వాళ్ళ ఇంట్లో ఆమె జన్మ తీసుకొని ఉంది. కసాయి వాణి లాగా ఉండింది అనమాట. ఉండి పశువులను తల నరకటము, ఆ కోళ్లను నరకటము, చికెన్ కొట్టడము, ఆ విధంగా ఆమె జన్మ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కసాయి వాళ్ళ ఇంట్లో అంటే ఇంకా ఆ రకమైన వృత్తే చెయ్యాలి కదా. ఆ విధంగానే చేసింది. చేసిన తర్వాత ఈ జన్మలో వాటికి ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది ఈమెకు కూడా తెలియాలి కదా. వారి బాధ అనుభవించాలి కాబట్టి ఈ జన్మలో మెడ నొప్పితోని జన్మ తీసుకుంది. ఆ విషయం ఆమె అది తెలుసుకున్న తర్వాత ఆమె చేసుకున్న కర్మ, అయ్యో నేను ఇన్ని జీవులని ఈ విధంగా నేను హింసించానా, ఇంత తప్పు చేశాను అని చెప్పేసి ఆమె తప్పుకు ఆమె పశ్చాత్తాపపడింది. పశ్చాత్తాపడి ఆమె నాన్ వెజిటేరియన్ అన్నమాట. అప్పటి వరకు చికెన్ తినేది, మటన్ తినేది, అవి మొత్తం మానేసింది. మానేసి వెజిటేరియన్ గా మారిపోయింది. మారిపోయి ఆ జీవులని సేవ చేయటం మొదలుపెట్టింది. వాటిని కూడా మనిషికి మనం ఎంత విలువ ఇస్తామో, ఒక కన్న తల్లికి తండ్రికి ఎలాంటి విలువ ఇస్తామో, తోడబుట్టిన వాళ్ళకి ఎలాంటి విలువనిస్తామో అదే విలువని ఆ అనిమల్స్ కి కూడా ఇవ్వటం మొదలుపెట్టింది. వాటికి సేవ చేయటం మొదలుపెట్టింది. వాటికి అదే రెడ్ క్రాస్ అంటుంటారు కదా, ఎక్కడ ఇబ్బంది కలిగినా ఆమె వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోయి వాటికి సేవ చేసి వాటికి ఫుడ్ అందించి వాటిని ఎంత చాలా ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టింది. యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ మనం కూడా జంతు జన్మ నుంచే వచ్చి ఉంటాము. ఫస్ట్ మనం ఖనిజ జాతి నుంచి వచ్చాము, తర్వాత ఆ చెట్ల లాగా మనం జన్మ తీసుకుంటాం, ఆ తర్వాత జంతు జాతి నుంచి మనము మనుష్య జన్మకు వచ్చాము. అవి యాక్చువల్ గా చెప్పాలంటే మన తోబుట్టువుల లాంటి వాళ్ళే. అది ఆమె అక్కడ గ్రహించింది. అదే విధంగా వాటిని చూసుకొని వాటికి సేవ చేసి ఆమె మెడ నొప్పిని తగ్గించుకుంది. ఈ విధంగా ఎప్పుడైతే మనం మన తప్పుని మనం తెలుసుకుంటామో, పశ్చాత్తాప పడతామో, మన తప్పుని మనం అంగీకరిస్తామో, గతంలో మనం ఎవరికో ఇచ్చాము కాబట్టి ఇది మన దగ్గరికి వచ్చింది, ఈ కర్మ, ఈ బాధ, ఈ ఈ రోగము, ఎటువంటిదైనా సరే, ఎటువంటి బాధ, అది నరకానికి సంబంధించింది బాధ, దుఃఖం, రోగం, అది మన దగ్గరికి వచ్చిందని ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో అప్పుడే మనం 50% మనం రిలీజ్ అయినట్టు. నెక్స్ట్ మనం పశ్చాత్తాపడి ఎప్పుడైతే వాటికి మనం సేవ చేయడం మొదలు పెడతామో మనము మాక్సిమం 99% అయిపోయి ఉంటాం. తర్వాత మనకు యూనివర్స్ దగ్గర నుంచి మనకు పరీక్షలు వస్తాయి, నువ్వు మారావా లేదా అని చెప్పి. ఆ పరీక్షలు ఒక్కసారి మనం నెగ్గామంటే మనం ఆ కర్మ నుంచి బయటపడినట్టే. ఇంకా మన కర్మ ఎప్పటికీ మనకు ఆ లెసన్ నేర్పించడానికి రాదు మన దగ్గరికి, ఈ జన్మలో అయితే ఇంకా ఏ జన్మలో రాదు. ఎందుకంటే మనం ఈ జన్మలో లెసన్ నేర్చేసుకున్నాం కాబట్టి ఇంకా ఏ జన్మకు అటువంటిది నేర్చుకోవడానికి మన దగ్గరికి రాదు అనమాట. ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక ఆవిడ చాలా మంచిది, అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇద్దరు ప్రేమికులు ఉంటారు. వాళ్ళు ఎవరు అనంటే ఒక బ్రాహ్మణుడు, ఒక
ముస్లిం అమ్మాయి అన్నమాట. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. ఈమెతోని బాగా చనువుగా ఉంటారనమాట. ఆమె అందరికి సహాయం చేస్తుంటది కాబట్టి కూడా ఈమె మీద ప్రేమగా ఉంటారు. ఆమె కూడా వారితోని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అంతవరకే. ఒకరోజు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతారు. వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటారు. చెప్పకుండా వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళ తల్లిదండ్రులకు ఏమనిపిస్తుందంటే ఈమె అందరికీ సహాయం చేస్తుంది కదా! ఈమెనే ఏదో హెల్ప్ చేసింది. ఏదో ఈమె సైడ్ చేసింది వాళ్ళని. వాళ్ళకి ఏదో సహాయం చేసింది అని చెప్పేసి ఈమె మీద కేస్ పెట్టారు. కేస్ పెడితే ఏమైంది అనంటే ఆమె ఏమీ చేయలేదు. యాక్చువల్‌గా అయితే ఆమెకి ఏమీ తెలియదు. కేస్ పెట్టిన తర్వాత కరోనా టైమ్ అప్పుడు ఆ అమ్మాయికి కరోనా వచ్చి ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోతే ఆ అబ్బాయికి తెలీదు ఆ అమ్మాయికి కరోనా వచ్చింది అని చెప్పి. తెలియకుండా అతని పేరు ఎక్కడ బయట పడుతుందో, ఏమవుతుందో అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరికీ ఏం చెప్పకుండా ఆ అమ్మాయిని అంత్యక్రియలు చేసేసాడు. చేసేసిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ దగ్గరికొచ్చేసరికి ఈ అబ్బాయే ఏమో చేశాడు. ఈమెనే కలిసి చేశారు అని చెప్పి ఈమె మీద కేస్ పెట్టారు. ఎటువంటి ప్రూఫ్స్ లేనందువలన ఆమెకు జైలు శిక్ష పడ్డది. పడిన తర్వాత ఆమె కూడా నేను ఏం చేయలేదు. నాకసలు వాళ్ళు వెళ్ళింది తెలియదు. ఏమీ తెలియదు. కేవలం మాట్లాడినందుకు నాకు ఇంత పెద్ద శిక్షనా? అని చెప్పేసి ఆమెనామె పరిశీలించుకుంది అనమాట. ఆమె వెళ్లి క్వెషన్ వేసుకొని మాస్టర్స్‌ని అడిగింది మళ్ళీ. అడగంగానే మాస్టర్స్ ఆమెకేం డ్రీమ్ ఇచ్చారంటే, ఆమె గతంలో కూడా ఇదే విధంగా అందరికి పెద్దరికంగా ఆ ఏరియాలో ఉన్న వారందరినీ సహాయం చేసుకుంటూ, అందరికి సలహాలు చెప్పుకుంటూ, ఆమె అందరి నా నోటిలో నాలుకలాగా చాలా మంచి చేసుకుంటూ ఉండేది. సహాయం చేసుకుంటూ ఉండేటప్పుడు ఆమె ఇచ్చిన ఆమెకున్న ఇప్పుడు ఎవరు ఎలాంటి సలహాలిస్తారు? ఎవరికి ఎంత జ్ఞానం ఉంటే, ఎవరికి ఎంత దాని గురించి తెలిసి ఉంటే అంతనే సలహాలిస్తారు. దాన్ని బట్టి వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏంటంటే, చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్‌లలో గొడవలు రావటము, విడిపోవటము, మనస్పర్ధలు రావటం ఆ విధంగా చాలా జరిగినాయి. ఈమె ఏమనుకుంది, నేను మంచే చేస్తున్నాను కదా! మంచి సలహాలే ఇస్తున్నాను కదా! అని చెప్పి ఈమె అనుకుంది. ఈమె ఒకరికి మంచి చేస్తే ఇంకొకరికి అది ఆటోమేటిక్‌గా చెడుపే అవుతుంది కదా! అది కర్మ ఈ సలహాలిచ్చిన ఆమె దాంట్లో జమ అయింది. జమ అయ్యేసరికి ఆమె నేర్చుకోవాలి కదా! అట్లా నువ్వు సలహా ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వాలి. ఎదుటి వారికి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో నీకు ఆ జ్ఞానం ఉంటేనే నువ్వు ఇవ్వగలగాలి. లేదు ఒకరికి ఇబ్బంది కలుగుతుంది అంటే ఎవరైతే ఇబ్బంది పడతారో ఆ కర్మ ఈ సలహా ఇచ్చిన వారి ఖాతాలో పడుతుంది. ఎవరైతే ఆ సలహా తీసుకొని గొడవలు పడుతున్నారో ఆ దానికి సంబంధించిన కర్మ కూడా ఈ సలహా ఇచ్చిన ఆమె ఖాతాలో పడిపోతుందన్నమాట. కాబట్టి ఇది మనం గ్రహించుకోవాలి బాగా. ఇది ఎలా అనంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇక్కడ. ఒక 60 ఇయర్స్ అతనున్నాడు. అతను ఒక 2 కిలోమీటర్స్ నడవమంటే నడవలేడు. ఒక పూట భోజనం లేదు ఈరోజు కొంచెం లేట్ అవుతుంది అంటే ఆయన ఓర్చుకోలేడు. ఎందుకంటే ఆయనకు ఆకలవుతది. ఆయన తట్టుకోలేడు. అదే ఒక 20 ఏండ్ల కుర్రాడున్నాడు. ఆ అబ్బాయి ఒక 2 టైమ్ వన్ డే ఫుడ్ లేదన్నా ఓకే అంటాడు. ఇంకో 4 కిలోమీటర్స్ నడువు అన్నా నడవగలడు. ఎందుకంటే అతనిలో శక్తి ఉంది. ఈ 60 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ దగ్గర శక్తి లేదు. అదే విధంగా మనం తీసుకునే సలహాను బట్టి, ఎదుటి వాళ్ళలో జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి అది ఆ విధంగానే ఉంటుంది. ఒకరికి అది ఉపయోగపడుతుంది. ఒకరికి అది ఉపయోగపడదు. ఇంకోటేంటంటే ఎగ్జాంపుల్ ఒకరికి ఒక టాబ్లెట్ తింటే మంచి జరుగుతుంది. చాలా ఎనర్జిటిక్‌గా అవుతారు. ఇంకొకరు అదే ఇంకో టాబ్లెట్ తిన్నారనుకోండి, ఒకరికి రియాక్షన్ ఒస్తుంది. అదే విధంగా మన సలహాలు ఒకరికి అమృతం అవుతాయి. ఇంకొకరికి విషం అవుతాయి. అది మనం ఖచ్చితంగా గుర్తించుకోవాలి. సలహా ఇచ్చేవాళ్ళు గుర్తించుకోవాలి. సలహా తీసుకునే వాళ్ళు గూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆ సలహా తీసుకునే వాళ్ళు చెప్పారు కదా! అని ఇక్కడ వచ్చి హస్బెండ్‌తోనో, లేక అక్క చెల్లెండ్లతోనో ఎవరితోనో గొడవ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీ మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుంది. అది విషంలా మారిపోతుంది. కాబట్టి దయచేసి మనం ఎవరికి ఇస్తున్నాము, ఏమి ఇస్తున్నామని చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మనం సలహా తీసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని, దాన్ని మనకు ఉపయోగపడుతుందా? లేదా? అప్లై చేసుకోవాలా? లేదా? అని ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే, ఇక్కడ మనం ఏదైనా మనం ఇప్పుడు ఇక్కడ హత్య చేసినా, లేకపోతే ఏదైనా అప్పులు చేసి ఉన్నా, లేకపోతే ఏదైనా గూండాగర్ది ఏదైనా చేస్తూ ఉన్నా, లేకపోతే ఎవరినైనా హింసిస్తున్నామనుకోండి. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఒక తల్లి ఉంది. ఒక పిల్లకు నేర్పిస్తుంది ఒక సలహా ఇచ్చి. "నువ్వు నీ భర్తని ఇలా చెయ్యి, నీ అత్తని ఇలా చెయ్యి, నీ ఆడపడుచుని ఇలా చెయ్యి, వదినని ఇలా చెయ్యి" అని చెప్పేసి ఏదో నేర్పిస్తుంది ఒక తల్లి. అయితే ఆ తల్లి ఏ, ముద్దాయి ఏ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వినేటోళ్ళు, చేసేటోళ్ళు బి, సి, డి ఈ విధంగా శిక్షలు పడతాయి. ప్రతి ఒక్కరికి ఎవ్వరైనా సరే, అత్తాకోడళ్ళైనా సరే, ఆడపడుచులైనా సరే, తల్లి పిల్లలైనా సరే, పక్కింటి వాళ్ళైనా సరే, ఎవరికి ఆలోచనలు ఇచ్చినా దాని వలన ఇంకొకరు ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ ముద్దాయిలు ఏ, బి, సి, డి లాగా
ఏర్పడి నెక్స్ట్ జన్మలో వాళ్ళందరూ ఒకటే ఇంట్లో పుడతారు. తల్లి పిల్లలు. ఇప్పుడు భర్త, భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు తల్లిదండ్రులు. ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి, ఫుడ్ లేకుండా బాధపడ్డారు అని. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, గతంలో ఎవరైతే డబ్బులు మోసం చేశాడో అతను అతని కింద ఉన్న ఎవరైతే పిఏ ఉంటాడు, ఆయనకు సహాయం చేసిన పిఏ బి, లేదా అటెండర్స్ ఉంటారు, తెలిసి వెనకల డోర్ నుంచి పంపించి ఉంటారు, వాళ్ళు సి. ఆ విధంగా వాళ్ళందరూ చేసిన కర్మాన్ని బట్టి వాళ్ళందరూ ఒక భార్య, భర్త, పిల్లలు, అత్తమామలుగా ఒకటే ఇంట్లో జన్మ తీసుకొని ఆ కర్మను అనుభవిస్తారు. సామూహిక కర్మ అని అంటారు దీనిని. కాబట్టి మనం దయచేసి ఎవరికి సలహా ఇస్తున్నా, తల్లి ఉన్నా సరే పిల్ల ఏం నేర్చుకోవడానికి వచ్చిందో దాని జీవితం కేవలం మంచి చేయమనే సలహా ఇవ్వాలి తప్ప, ఏ బిడ్డకైనా సరే ఈ విధంగా హింసించు, వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇలా చెయ్యి, ఇలా బాధ పెట్టు అని చెప్పి ఏ తల్లి బిడ్డకు సలహా ఇవ్వకూడదు. ఏ అత్త కోడలికి కూడా ఇవ్వకూడదు. ఎవరు ఇచ్చుకోకూడదు అనమాట. ఇచ్చుకున్నారా కథం, ఎవరి వలన బాధపడితే ఆ విధంగా మనం మళ్ళీ వెనకలికి ఆ బాధను తీసుకోవాల్సిందే, మనమే అనుభవించాల్సింది. ఇప్పుడే గతంలో మనం ఎవరికి ఇచ్చామో ఇన్ని బాధలు పడుతున్నాం. మరి ఇప్పుడు కొత్త కర్మలు చెయ్యకండి దయచేసి. ఉన్న కర్మలను మనం కడిగి వేసాం. నా పుణ్యం, నా పాపం. పుణ్యం కాదు, పాపం కాదు. ఏ పని చేసినా ఇప్పటి వరకు మనం చేసింది పుణ్యం కాదు, పాపం కాదు. అప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, మనం 2 ఏళ్ల క్రితం అలా చేయకుండా ఉండాల్సినది ఉండేనే, అలా చేసినందుకు ఈ రోజు ఇది బాధపడుతున్నాము అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందువలన అంటే అప్పుడు అంతే జ్ఞానం ఉంది. అప్పుడు ఆ సమయంలో అది కరెక్ట్, ఈ సమయంలో ఇది కరెక్ట్. ఈ రోజు జ్ఞానం తెలిసిన తర్వాత మనం ఈ రోజు నుంచి సంకల్పించుకుందాం, మనం ఎవరికి సలహాలు ఇవ్వద్దు, ఈ విధంగా చేయి, ఆ విధంగా చేయి. వాళ్ళకు ఏది అనిపిస్తుంది మంచిగా, వాళ్ళు ఏ విధంగా ఉండగలిగితే ఉండగలుగుతారు, అదే విధంగా వాళ్ళని జీవించనిద్దాము. మనము ఆనందంగా ఉందాము, ఎదుటి వారిని కూడా ఆనందంగా ఉంచుదాము. మనము క్షమిద్దాము, మనం క్షమించబడుదాము ఎదుటి వారితోని కూడా. కాబట్టి ఆ కర్మ సలహా ఇచ్చిన వాడి ఖాతాలో పడుతుంది అనేది మనము బాగా గుర్తించుకుందాం. గరుడ పురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన మహత్తరమైన గ్రంథం ఇది. ఎందుకంటే మనం పాపాలు చేస్తే ఈ కర్మలు వస్తాయి, ఇలా బాధపడతాము అని అంటే అప్పుడన్నా మనం భయపడి ఇలాంటి కర్మలు చేయకుండా, మనము పాపాలు చేయకుండా ఓన్లీ మంచి కర్మలే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఈ గ్రంథం రాసి ఉంచారనమాట. దీనిని చదవడం వలన మనిషి తన జీవితాన్ని మంచి సన్మార్గంలో మలుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే మనం ఇది చదువుతామో అప్పుడు మనం ఇది చేస్తే తప్పు కదా అని ఫస్ట్ మనం తప్పు ఏం చేస్తున్నాం అనేది మనం తెలుసుకుంటే మనం ఆ తప్పు ఎప్పుడు చెయ్యము. ఇప్పటి వరకు చేసిన తప్పులు ఏంటంటే మనం తెలియక చేసినాం. ఓహో, మనం ఇట్లనే ఉండాలేమో, మనం కంఫర్ట్ గా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలంటే మనం ఇలాగే జీవించాలి, లేకపోతే వాళ్ళు మనల్ని బ్రతకనివ్వరు అని ఒక చిన్న అపోహ వలన మనం ఆ విధంగా చేసుకుంటూ వచ్చాము. కానీ ఎప్పుడైతే మన వాస్తవానికి మనమే కారణం, మనం గతంలో ఎవరికో ఈ కర్మనిచ్చాము కాబట్టి ఈ బాధను అనుభవిస్తున్నాము, కాబట్టి ఇది ఆనందంగా, సంతోషంగా, మంచితనంతో దీన్ని సాల్వ్ చేసుకుందాము అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మనం కొత్త కర్మ చెయ్యము. లేదు వాళ్ళు మన బాధ పెడుతున్నారు, ఎదుటి వాళ్ళ వల్లనే మనం బాధపడుతున్నాము అని అంటే మనం కొత్త కర్మలు చేసి చక్రవడ్డీ కర్మలు తీసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ చక్రవడ్డీతో సహా బాధలు పడతాం అనమాట. అది మనం ఇక్కడ తెలుసుకున్నాం ఈరోజు. కాబట్టి ఇక్కడ నుంచి మనము సన్మార్గంలోనే ఉందాం, మంచి చేద్దాం. ఏదైతే మనం అనుభవిస్తున్నామో అదే మన గతం అని చెప్పి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇంకొన్ని ఏంటంటే, ఆమె నా మొహం చూసింది అందుకే నాకు జ్వరం వచ్చింది, నాకు దిష్టి తగిలింది అని మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం. నా చెయ్యి ముట్టుకుంది అందుకే నా చెయ్యి నొప్పి లేసింది, పిల్లి ఎదురుగా వచ్చింది కాలు విరిగింది. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఎవరో తుమ్మారు, నేను పోయిన పని కాలేదు. అది పిల్లి జంతువు, దాని జీవితం అది నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవడానికి అది జన్మ తీసుకుంది. అది మనకు ఎదురొచ్చినందువలన మన పని ఆగిపోలేదు. ఏంటంటే మన పని ఆగిపోవాలని మనం ఆల్రెడీ ముందుగా మనం జన్మ తీసుకున్నప్పుడే ఈ పనిని ఆపుకోవాలని చెప్పేసి అక్కడి నుంచే తెచ్చుకున్నాము. కాకపోతే ఈ పశువులకు, ఈ ప్రకృతికి పసిగట్టేది ఉంటుంది. ఎవరైనా ఇంటికి వస్తారంటే కాకి అరుస్తది అని అంటారు. ఏదైనా బల్లి అరుస్తుంది, బల్లి మీద పడితే వాటికి తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగా ఆ పిల్లి ఎదురుంగొస్తుందేమో కానీ పిల్లి ఎదురుంగొచ్చినందుకు మన పని అయితే ఆగిపోదు. అది మూఢనమ్మకము. ఇవన్నీ మూఢనమ్మకాలు అనమాట. తుమ్మితే, పిల్లి వస్తే అవన్నీ కాదు. నీ ముక్కులో ఏదో డస్ట్ పడింది, నీకు తుమ్ము వచ్చింది, అందుకే నాకు అది జరిగింది అని ఎవరో పుట్టించారు ఏదో మాటలు వలన. అది అలాగే ప్రబలింది. అందరూ ఈ సామాజికంగా అదే మూఢనమ్మకాలతో ఇది అయితే అది. ఇంకా ఈ మధ్యలో అయితే ఈ టీవీలలో, ఫోన్స్లలో ఈ జాతకాలు అని చెప్పేసి చూడండి, మీరు జాతకాలని చూస్తే ఏ రాశికి చూసినా వాళ్ళు సేమ్ బోర్డు పెడుతున్నారు. మన నమ్మకాలని
ఆడి మూఢనమ్మకాలతోని క్యాష్ చేసుకుంటున్నాడు అంతే తప్ప అవన్నీ ఏం కాదు. సరే ఉన్నాయి అవి, కానీ మన మంచితనంతో మన తలరాతని మనం మార్చుకోగలము అన్నది మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, అవును మనం గతంలో ఇది ఎవరికో ఇచ్చాము, మనకు తెలియని డ్రీమ్స్ రాకపోని, ఎవరైనా చెప్పకపోని, జ్ఞానం ఉండకపోని, ఇది చూసిన వాళ్ళందరూ మెడిటేషన్ చేసే వాళ్ళే అయి ఉండాలని ఏం లేదు, చెయ్యని వాళ్ళు కూడా చూసిండొచ్చు. వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం ఎవరికో గతంలో ఇది ఇచ్చాము కాబట్టే మనం ఇది అనుభవిస్తున్నాము అని మనం ఫస్ట్ ఎప్పుడైతే అంగీకరించి 50% దీన్ని అంగీకరించి మనం ఎదురుంగొచ్చిన సమస్యనైనా సరే, బాధనైనా సరే, శత్రువునైనా సరే, కర్మనైనా సరే, రోగాన్నైనా సరే ప్రేమతోని దాన్ని ఏ రకంగా మనము ఎదుటి వారి మీద నింద వెయ్యకుండా మనం బయటపడగలము చూసుకొని బయటపడ్డామంటే మనం ఇంకా విన్ అయినట్లే. ఇంకా ఏదో జ్ఞానం రావాల్సిన అవసరం లేదు, ఏదో తెలుసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం ఈ కర్మకు కారణం నేనే, నా బాధకు కారణం నేనే, పక్కవారు కాదు అనేది మాత్రం ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా ఆలోచిస్తూ ఉంటాము. ఏంటంటే ఆమె చూసింది, నాకు ఇలా జ్వరం వచ్చింది, అమ్మ ముట్టుకుంది, నా చెయ్యి నొప్పి లేసింది, విరిగిపోయింది అని చెప్పేసి. ప్రతి ఒక్కరూ రియలైజేషన్ కావాలి. నా వాస్తవానికి నేనే కారణం. గతాన్ని మార్చలేము. మనం గతం ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేసిన తప్పులనైతే మనం మార్చుకోలేము. కానీ ఈ క్షణం నుంచి అయితే మన చేతిలోనే ఉంటుంది. ఈ క్షణం నుంచి మనము జాగ్రత్తగా, ప్రేమగా, ఆనందంగా పక్కవారి మీద నింద వెయ్యకుండా, పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా, మనము ఎంత ప్రేమనివ్వగలిగితే అంత ప్రేమనిస్తూ మనం మన జీవితాన్ని గడుపుదాం. కానీ గతం పట్ల పశ్చాత్తాపం చెందవచ్చు. గతాన్ని మార్చలేము, కానీ గతం పట్ల పశ్చాత్తాపం చెందవచ్చు. పరివర్తన, చేంజ్ ఆఫ్ మైండ్, మన మైండ్ని మనము మార్చుకోవచ్చు. ఇక నుంచి మనిషికి కానీ, జంతువుకు కానీ, మాటలతో కానీ, చేతలతో కానీ ఎటువంటి హాని చెయ్యను, ప్రతి ఒక్కరితో ప్రేమతో ఉంటాను అని చెప్పేసి మనము ఎప్పుడు మనము మాటలతో కానీ, మన చేష్టలు, మనం కోపంగా చూస్తుంటాం కొంతమందిని ఆ విధంగా వాళ్ళని బాధ పెడుతుంటాం. అది కూడా కర్మ కిందకే మారుతుంది. మనము ఎప్పుడు ప్రేమగానే ఉండాలి. ఎవరిని నిందించరాదు, ఎవరిపై నిందలు వేయను, సేవ చేస్తాను, ఫలితం ఆశించను. మనం ప్రేమించేటప్పుడు వాళ్ళు అలా చేశారా, ఇలా చేశారా అని చెప్పి మనము ఫలితం ఆశించకూడదు అని యూనివర్స్ కి చెంపితే సింపుల్ గా పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తనతో ఉంటే తప్పకుండా మన జీవితాన్ని మనమే మార్చుకోగలము. మనకి ఇంకేదో జ్ఞానం ఉండాలి, ఏం ఉండాలి అని ఏం అవసరం లేదు. కేవలం పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన, ఈ 3 ఉన్నాయనుకోండి, ప్రేమతోని మనము ప్రతి ఒక్కటి జయించుకోగలం. ఇలా ఊరికే మాటలతో చెప్పి మనసును చెడ్డగా ఆలోచిస్తే, బయటికి మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, ప్రేమగా నటిస్తారు. ఓ నువ్వు లేకపోతే ఇంకా మాకు ఇదే లేదు అని చెప్పేసి ప్రేమగా నటిస్తూ ఉంటారు. అలా మనసులో చెడ్డగా ఆలోచిస్తుంటారు. ఇట్లా చేస్తాం, మర్చిపోయినట్లు చేసినట్టు, ఆ విధంగా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు ప్రవర్తించినప్పుడు ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా అర్థం అవుతుంది అది. కాబట్టి ఆ విధంగా మనసులో ఒకటి పెట్టుకొని బయట యాక్టింగ్ చేస్తే మాత్రం అది కర్మ నుంచి మనం తప్పించుకోలేము. మన కర్మ అనుభవించక తప్పదు. మనస వాచ కర్మణ అంటే మనసులో ఏది ఆలోచిస్తున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, ఏం పని చేస్తున్నామో త్రికరణ శుద్ధిగా మనము ఒకటే చెయ్యాలి. మనం ప్రేమగా మాట్లాడుతున్నాం అనుకోండి, మన మనసులో కూడా ప్రేమనే ఉండాలి. మనం బయట చూయించేది కూడా ప్రేమగానే అరే బాగున్నారా, వచ్చారా అని చెప్పింది దెయ్యం అని చెప్పేసి లోపల అనుకోండి. అట్లా మనము ప్రవర్తించకూడదు. ప్రేమగానే ఉండాలి ప్రతి జీవితోని, ప్రతి మనిషితోని. అన్నింటిలో మార్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది మన వాస్తవానికి మనమే కారణం. వాళ్ళందరినీ మనమే తెచ్చుకున్నాం, ఆ విధంగా ప్రవర్తించమని మనమే తెచ్చుకున్నాము. కాబట్టి మనం ఎంత ప్రేమగా ఉంటే మన కర్మను మనం అంత తొందరగా రిలీజ్ చేసుకోగలుగుతాం అన్నమాట. మనకు చాలా పరీక్షలు వస్తాయి. మనం మారాము అని అన్నంత మాత్రానే మనము అయిపోదు అంతటితో. వాళ్ళు ఎవరినైతే మనం ప్రేమగా మాట్లాడుతున్నామో, ప్రేమగా పలకరిస్తున్నామో, వాళ్ళు చాలా క్రూరంగా కూడా ప్రవర్తిస్తారు. అప్పుడు కూడా ప్రేమగా ఉండాలి. అదే పరీక్ష. అలాంటి పరీక్షలు చాలా వస్తాయి. అన్నింటికీ సిద్ధంగా ఉండి ఎదుర్కోవాలి. అప్పుడే మనం విజయం సాధిస్తాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.